లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదో మీకు తెలుసా? సీతాదేవినైతే రావణుడు లంకకు తీసుకెళ్లగలిగాడు కాని అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం, నిద్ర అన్నీ మానేనేసి రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికిస్తాడు. దాన్ని తీసుకువెళ్లి అశోకదోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చిరమ్మంటాడు. దాంతో ఇంద్రుడు నిద్రదేవుణ్ణి వెంటబెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్లాడు. కాని ఇంద్రుణ్ణి చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమోనని అనుకుని భయపడుతుంది. ఇంద్రుడు నేను రావణుణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు. దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకుముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడివైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి. అయితే ఇంద్రుడు ఒక్కసారి కనురెప్పకూడా ఆర్పడు, తన పాదాలు కూడా నేలమీద తాకవు. దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది. సీతారాముడు అంటే ఇష్టం ఉంటే అందరూ చెప్పండి, జై సీతారాం.